హలో అండి. ఎంతో హెల్తీగా ఉండి పాలకూర పప్పు చేశానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు పిల్లలు చాలామంది ఇష్టపడరు కదండి. పెద్దవాళ్ళైనా సరే ఆకుకూరలా అని అంటారు. ఇలా పప్పులో కానీ వేసుకొని తిన్నారు అంటే చాలా హెల్దీ అండ్ విటమిన్స్, ప్రోటీన్స్ అనేది సమృద్ధిగా లభిస్తాయండి. నేనైతే పావు కిలో కందిపప్పు తీసుకొని 2-3 కట్టలు పాలకూర అయితే తీసుకున్నానండి. 2 స్పూన్లు కారము, పసుపు, అలాగే గోలికాయ సైజు అంతా చింతపండు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు మీడియం సైజువి, అలాగే చిన్న గరిటె ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. నా ఛానల్ కానీ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత జీలకర్ర అనేది తప్పకుండా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.